మంచినీళ్ళు రాకుంటే వాటర్ బోర్డులకు చెప్పాలి, మోరీలు సాఫ్ చేయకుంటే మున్సిపాలిటీ వాళ్ళని అడగాలి, ఎక్కువ తక్కువ కరెంటు బిల్లు వస్తే కరెంట్ ఆఫీస్కి పోవాలి. మనకు ఏ పనులు కావాలన్నా ఏడ ఏం తిప్పలున్నా ప్రతిదానికి సపరేట్ డిపార్ట్మెంటో సర్కార్ ఆఫీసో ఉంటుంది. ఆడికి పోయి కంప్లైంట్ ఇస్తే కావాల్సినవి చేస్తారు. కానీ ఈ తిప్పల గురించి ఎవరికి చెప్పాలనో ఏ శాఖలను అడగాలనో తెలియకుంటుందిలా. గల్లీ కోతుల తిప్పల ఢిల్లీలున్న పార్లమెంట్ దాకా పోయిందుల్లా. ఊర్లల్ల మందలకు మందలు మోపై మనుషుల మీదకి మరలబడుతున్నాయి. ఇండ్ల మీద ఏం మిగిలనిస్తలేవు. మా గోసలు ఏ శాఖకు చెప్పుకోవాలనో తెలుస్తలేదని మన చేవెళ్ళ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు మాట్లాడిండు. To the DFO he says the forest department is not in charge, the agriculture department is not the nodal agency, nor the animal husbandry. హాగనట ఫారెస్ట్ వాళ్ళకి చెప్పినా, వ్యవసాయ శాఖలకు చెప్పినా, రైతు సంక్షేమ బోర్డుకు చెప్పినా మా పని కాదు, మాకు సంబంధం లేదు అంటున్నారట. ఓ సపరేట్ శాఖ పెట్టి కోతుల నుంచి కాపాడాలని కోరిండు సెంటర్ గవర్నమెంట్ ను. నేను కోతుల సమస్య ఊరోళ్ళు అంటారు, కోతుల సమస్య పరిష్కారం చేస్తే మేము సర్పంచ్ చేస్తాం. ఇక్కడనే కాదు మొత్తం యావత్ తెలంగాణ. ఆవు మరి షానూర్లల్లో ఇదే డిమాండు. నన్ను గెలిపిస్తే మీ గల్లీల సీసీ రోడ్లేస్తా, మీ బస్తీల చెమక్ చెమక్ లైట్లు పెట్టిస్తా, మీ ఆడకట్టుకు మురికి కాలువలు లేకుండా చేస్తా, నేను ఊరికి బడి కట్టిస్తా, నేను గుడి కట్టిస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవ్వరు ఓట్లేసేటట్టు లేరబ్బా. కోతులు లేకుండా చేస్తే చెప్పు, నిన్నే సర్పంచ్ చేస్తామనే కాడికి వచ్చింది కథ. కోతులు చాలా బీభత్సంగా ఉన్నాయి. ఆ కోతులు అనే సమస్య మాకు తొలగిపోవాలి. మొదలే కోతుల బిడద లేకుండా చేస్తానని చెప్పి ఆల్రెడీ శ్రీకారం చుట్టాను, మొదలు పెట్టాను. ఉన్నంత కాలం ఒక కోతి లేకుండా చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని. గుంపులు మోపై సుక్కలు చూపిస్తున్నాయి. మళ్ళా ఇండ్ల మీదకెళ్లి దుంకుడు, పెంకలు వీకుడు, ఇండ్లకు జొర్రబడి ఆగుబడ్డే ఎత్కబోవుడు, ఆశ్రమైతే మీద పడి గర్షుడు. ఇక బావుల పొంట తిరుక్కుంటా ఏ పంట ఆగుబడితే అది తెల్లు చేయబట్టే. ఆగో గందుకే మేం కోతులు పట్టిస్తామని కొందరు హామీలు ఇస్తుండ్రు, కొందరైతే గిట్ల ఏషాలేసి ఎల్లగొట్టిస్తాండ్రు ఓట్ల కోసం. మహిళలు తన పనులు తీర్చుకోవడం కోసం బయటికి వస్తే కూడా వాళ్ళ మీద పడి ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వాటి నివారణకై తక్షణ చర్యలు లోపు చేయగలరు. సర్పంచులను గెలిపించే కాంచెల్లి పార్లమెంటు చర్చల దాకా పోయిందంటే కోతుల కోతేశాలు ఎట్లున్నాయో చూడుండ్రిగా.